గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము కదా. ఇప్పుడు ఒక థియరం, అది దేని మీద చేస్తుంటే సిగ్మా ఆర్ పోరియన్ సెపరేట్ ఒక సిరీస్ సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పోరియన్. ఈ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ డైవర్జెన్స్ పర్టికులర్గా ఒక సెపరేట్ సిరీస్ సిగ్మా n ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n. అంటే ఈ ఫామ్లో ఏ సిరీస్ ఉన్నా సరే, ఈ ఫామ్లో మీకు ఏ సిరీస్ ఉన్నా సరే, ఈ సిరీస్ ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది. మనం రాస్తున్నాక ప్రాబ్లం చేస్తున్నాను టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ అని చెప్పేసి. ఏదైనా ఒక సిరీస్ ఈ ఫామ్లో ఉంది అంటే అది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది, ఏ కేసులో కన్వర్జెంట్ అవుతుంది, ఏ కేసులో డైవర్జెంట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది అంటే ఇఫ్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1, ఇఫ్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1 సిగ్మా ఆర్ పవర్ n అన్నారు. అంటే ఆర్ వాల్యూ కనుక 1 కంటే తక్కువ ఉంటే ఈ సిరీస్ కన్వర్జెంట్. అదే మోడ్ ఆర్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 1 అయితే, మోడ్ ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే అప్పుడు ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అవుతుంది. ఇదే మన థియరం. పక్కనంటే ఇక్కడ ఈ థియరం దేని గురించి, సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n ఈ ఫామ్లో ఉండే సిరీస్ యొక్క నేచర్, అది ఏ సిచ్యువేషన్లో కన్వర్జెంట్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో డైవర్జెంట్ అవుతుంది. సో ప్రాబ్లం చూడండి, అదే థియరం స్టేట్మెంట్. ఇఫ్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1, మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అన్నా మనం స్ప్లిట్ చేసుకుంటే -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అంటాం, రెండు ఒకటిగా. అంటే మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అయితే దాని ద సిరీస్ సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n కన్వర్జెస్ టు 1/1 - r. ఒకేసారి ఇది కన్వర్జెంట్ అవ్వడమే కాదు, అంటే సిరీస్ కన్వర్జెన్స్ అవ్వడమే కాకుండా అది దేనికి కన్వర్జెంట్ అవుతుంది కూడా చెప్పేసారు. దేనికి 1/1 - r కన్వర్జెంట్ అవుతుంది. అండ్ మోడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అయితే దెన్ ద సిరీస్ సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n ఇస్ డైవర్జ్ చేస్తామండి. థియరం స్టేట్మెంట్ అంటే దేనికంటే వీటిని ఉపయోగించుకొని మనం థియరం ప్రూఫ్ అనుకుంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ థియరమ్స్ అనేవి మెయిన్ రోల్. మీ ప్రీవియస్ సెమ్లో ఉండే గ్రూప్ థియరీ కానీ, ఓకేనా, గ్రూప్ థియరీ స్టేట్మెంట్స్ ఉపయోగించి కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఎలా ఉంటుందంటే థియరం ప్రూఫ్ అక్కడ ఏముంటుంది, అంత థియరమే కదా. ఆ థియరం మనం ఎలా చేసుకుంటామంటే ఇదండి, ఇది కూడా అంతే. థియరము తర్వాత విల్ ప్రూఫ్ రాస్తాను. దీనిలో సపరేట్ నేర్చుకోవడం ఏమంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n అన్నారు. నేనేదో సిగ్మా n ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ 2 పవర్ n అని చెప్పారు. సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ 2 పవర్ n ఇది కన్వర్జెంట్ అవుతున్నా కదా చూడండి అన్నారు అనుకోండి. దేని ప్రకారం వెళ్తాం, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఎస్ఎన్ తీసుకొని, అంటే ఎంత పార్షియల్ ఎస్ఎన్ తీసుకొని దానికి లిమిట్ కట్టుకొని దాని ప్రకారంగా చేసుకోవచ్చు, లేదా అంటే లిమిట్ ప్రకారంగా కనుక్కోవచ్చు. లిమిటేషన్ కనుక పాయింట్ నెంబర్ వస్తే అప్పుడు ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుందని, లిమిటేషన్ ఇన్ఫినిటీ వస్తే ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అవుతుందని. లేదా లాస్ట్ వీడియోలో 2 నోట్ పాయింట్ చెప్పుకున్నాం. డైరెక్ట్గా లిమిట్ ఈక్వల్ 0 వస్తే కన్వర్జెంట్ అని, లేదా డైవర్జెంట్ అని. ఇలా ప్రసారం చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, దాంట్లో మీకు ఐఐటీ జామునో లేకపోతే ఎంట్రన్స్ ఉంటాయి, ఎంఎస్సీ పీజీ ఎంట్రన్స్, వాటిలో కూడా ఇలాంటి ఫామ్లో ఇచ్చారు సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ 2 పవర్ n. ఈ కన్వర్జెంట్ అవుతున్నా కదా అనగానే మనకి ఏంటంటే ఈ స్టేట్మెంట్ వల్ల, స్టేట్మెంట్స్ బాగా అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సిరీస్ దేంతో కంపేర్ చేసుకోవచ్చు, ఇచ్చిన దాంతో సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n దీంతో కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత 2, సో మోడ్ ఆర్ వాల్యూ ఎంత 2నే. వాడు ఏమన్నారు, మోడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయితే 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్. ఇక్కడ మోడ్ ఆర్ వాల్యూ 2 గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ థియరం ప్రకారంగా డైరెక్ట్గా డైవర్జెంట్ అవుతుంది. అంటే ఎస్ఎన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎంత పార్షియల్స్ ఉందో ఎస్ఎన్ తీసుకొని లిమిట్ కట్టి ఇదంతా లేకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా డైరెక్ట్గా మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అని ఈజీ సాల్వ్ చేసుకోవచ్చు. థియరం స్టేట్మెంట్స్ వల్ల ఉపయోగం, అది అప్లికేషన్ ఓరియంటెడ్గా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నా ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. సో ఇది మన స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అయితే ఇచ్చిన సిరీస్ పైగా కన్వర్జెంట్ కాకుండా దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 1/1 - rకి. అండ్ ఒకవేళ మోడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అయితే, అంటే మోడ్ ఆర్ వాల్యూ 1 వచ్చినా కూడా డైవర్జెంటే. మోడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఇచ్చిన సిరీస్ డైరెక్ట్గా డైవర్జెంటే. ఓకే, ఇదంతా స్టేట్మెంట్ ఏంటండి. నౌ కమ్ టు ద ప్రూఫ్. Come to the proof. Given series is ఏంటిది, సిగ్మా ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ
ఆర్ పవర్ ఎన్ హియర్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. స్మాల్ ఆర్ అనేది ఏ రియల్ నెంబర్ అన్నా కావచ్చు. ఇప్పుడు ముందుగా మీకు పైప్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు నేను మొత్తం నోట్స్ ప్రజెంట్ చేస్తాను. కేసు 1 ఏమన్నారు? ఫస్ట్ కేసు ఏంటి? మోడల్ లెస్ దాన్ 190, మోడల్ లెస్ దాన్ 1, లేదా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. ఓకేనా? సిగ్మా కూడా 0 టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్ కదా. ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? యూఎన్ అంటే ఆర్ పవర్ ఎన్. మామూలుగా మనం ఎస్ఎన్ అంటే ఏమంటాం? u1 ప్లస్ u2 ప్లస్ 1 ప్లస్ యూఎన్. కానీ సిగ్మా ఎక్కడి నుంచి ఉందో చూసుకోండి. ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. కాబట్టి మీరు ఏం తీసుకుంటారు? మొత్తం ఉందా u0, u1, u2 అండ్ సో ఆన్ యూఎన్. దట్ ఈక్వల్ టు ఏమంటే u0 అంటే ఏంటి? యూఎన్ అంటే ఆర్ పవర్ ఎన్. u0 అంటే ఆర్ పవర్ ఎన్ బదులు 0 తీసుకోండి. ఆర్ పవర్ 0 అంటే ఎంత? 1 ప్లస్ u1 n బదులు 1 తీసుకోండి ఆర్. నెక్స్ట్ u2 అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ యూఎన్ అంటే ఏంటి? ఆర్ పవర్ ఎన్. ఇదేంటిది? ఎస్ఎన్. ఓకేనా? సిగ్మా కూడా 0 టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్. ఇప్పుడు ఈ సిరీస్ కేసు 1 ఏంటి? మోడల్ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది అంటున్నాం కదా, ఆ కేసు ప్రూవ్ చేస్తున్నాం. కాబట్టి సపోజ్ మోడల్ లెస్ దాన్ 1, లేదా దీన్ని ఎట్లా రాస్తారు? -1 లెస్ దాన్ స్మాల్ ఆర్ లెస్ దాన్ 1. ఓకే. నా దీనిలో యూఎన్ అంటే ఏంటి? దీన్ని సిగ్మా యూఎన్ అనుకుంటాం. సో ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? ఆర్ పవర్ ఎన్. కాబట్టి యూఎన్ అంటే ఆర్ పవర్ ఎన్. తర్వాత లెట్ ఎస్ అని ఏమనుకుంటారు? బేసిక్గా u1 నుంచి యూఎన్ దాకా, కానీ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ కాబట్టి u0 ప్లస్ u1 ప్లస్ 1 ప్లస్ యూఎన్. అంటే u0 అంటే యూఎన్ అంటే ఆర్ పవర్ ఎన్. u0 అంటే n బదులు 0 పెట్టండి, ఆర్ పవర్ 0 అంటే 1 ప్లస్ u1 n బదులు 1 పెడితే u1. సో ఆర్ పవర్ 1 అంటే ఆర్ ప్లస్ u2 అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ యూఎన్ అంటే ఆర్ఎన్. ఇదేంటది? ఎస్ఎన్. రెండు వైపులు మొత్తాన్ని కూడా ఆర్తో మల్టిప్లై చేయండి. అంటే ఏంటి? ఆర్ ఇంటూ ఎస్ఎన్. ఎస్ఎన్ మొత్తాన్ని ఆర్తో మల్టిప్లై చేయండి. అప్పుడు 1 ఇంటూ అంటే ఆర్, ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ అంటే ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎస్ఎన్ ఏం చేశాడు? మొత్తాన్ని ఆర్ మల్టిప్లై చేసేప్పుడు. ఇప్పుడు ఎస్ఎల్ నుండి ఆర్ ఇంటూ ఎస్ఎన్ని సపరేట్ చేయండి. ఎస్ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ఎన్ సపరేట్ చేయండి. ఎస్ఎన్ అంటే ఏంటి? 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ఎన్ అంటే ఇదంతా ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1. అండ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1కి ముందు టర్మ్ ఏంటి? ఆర్ పవర్ ఎన్. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయండి? ఈ 1 అలాగే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఆర్, ఇక్కడ మైనస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ సో ఆన్. ఇక్కడ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఎంత? ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1. ఈ 1 కాకుండా ఆర్ నుంచి ఆర్ పవర్ ఎన్ దాకా ఇవన్నీ ప్లస్ టర్మ్స్, ఇవన్నీ మైనస్తో మల్టిప్లికేషన్ మైనస్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఫస్ట్ టర్మ్ 1 ఉంటుంది, లాస్ట్ టర్మ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 మిగులుతుంది. ఇదంతా ఏంటి? ఎస్ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ఎన్. వీటిలో నుంచి ఎస్ఎన్ కామన్ తీయండి. 1 మైనస్ ఆర్. ఎస్ఎన్ కామన్ తీస్తే ఎంత? 1 మైనస్ ఆర్. దీని నుంచి ఎస్ఎన్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ ఆర్ అవుతుంది తీసుకెళ్ళిపోండి. అంటే 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. అంటే ఎంత వస్తుంది? 1 బై 1 మైనస్ ఆర్. సో ఇదంతా ఎస్ఎన్ ఈక్వల్ టు స్ప్లిట్ చేసుకోండి. 1 బై 1 మైనస్ ఆర్. ఎస్ఎన్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ ఆర్ మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ 1 బై 1 మైనస్ ఆర్ ఉంది, దాన్ని ఒక తీసుకొచ్చేయండి. అంటే ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎంత మిగిలింది? మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. మొత్తానికి మాడ్యులస్ తీసుకుని రెండు వైపులా అంటే మాడ్ ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ వాల్యూ మాడ్యులస్ వాల్యూ కన్నా తక్కువే, విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. అంతేగా? మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. ఓకే. సో దాని ప్రకారంగా ఇదంతా మైనస్ ఎక్స్ అనుకోండి, లెస్ దాన్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఓకే. పైగా మాడ్యులస్ వాల్యూ ఉంది,
ఏది Sn మైనస్ 1/1 మైనస్ ఆర్కి మాడ్యులస్ వాల్యూ ఉంది. సో దానికన్నా కూడా 0 చిన్నది అంటే ఏంటి వి హావ్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు mod Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు mod r for n plus 1 by mod 1 minus r అంటే మాడ్లో స్ప్లిట్ చేస్తుంది దేని చెప్పేదిగా mod r for n plus 1 by mod 1 minus r ఇలా ఉంచండి. ఇక్కడ మనం మళ్ళీ శాండ్విచ్ థియరం యూజ్ చేసుకుంటున్నాం. ఏమిటా శాండ్విచ్ థియరం ఇంతకుముందు మనం అలాగే చూసిందే. ఏమైనా 3 సిరీస్లు 3 సీక్వెన్స్లు అవి Sn లెస్ దాన్ ఈక్వల్ టు Un లెస్ దాన్ ఈక్వల్ టు Tn ఫామ్లో ఉండి ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో మిడిల్ సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? ఇది ఎలా ఉంది 0 ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఒక్క నెంబర్ ఉన్నా సరే అది కాన్స్టెంట్ సీక్వెన్సే. ఇట్ ఈస్ ఆల్సో సీక్వెన్స్. Sn లెస్ దాన్ ఈక్వల్ టు Tn లెస్ దాన్ ఈక్వల్ టు Un లేదా ఇక్కడ ఒక రకంగా Sn లెస్ దాన్ ఈక్వల్ టు Un లెస్ దాన్ Tn లా తీసుకొని ఫస్ట్ సీక్వెన్స్ ఏంటి 0 కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది? అందులో ఉన్న నెంబర్కి ఆ కాన్స్టెంట్ సీక్వెన్స్ నెంబర్ ఏంటి 0 ఆ 0కి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి ఇది దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి. సో వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్స్ టు ఇన్ఫినిటీ 0 ఈక్వల్ టు 0. సో ఈ మధ్యలో ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి. ఇప్పుడు రైట్ సైడ్ mod r power n plus 1 by 1 minus r అది దేనికి కన్వర్జెంట్ అవుతుందో చూద్దాం. ఓకే, రెండోది ఏంటి mod r power n plus 1. ఓకే, ఒక్కడ చూడండి ఇక్కడ mod r వాల్యూ ఏంటి లెస్ దాన్ 1 అంటే 0 లెస్ దాన్ mod r లెస్ దాన్ 1 ఇది మనకు తెలిసింది. మాడ్యులస్ వాల్యూ ఎప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏదైనా ఒక వాల్యూ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1 0కి మనకి మధ్యలో ఏదైనా ఒక x ఉంటే x పవర్ పెంచే కొద్దీ అది 0కి కన్వర్జెంట్ అవుతుంది. అంటే లిమిట్ x పవర్ n వాల్యూ ఎంత అండి 0. అదేవిధంగా ఇక్కడ x బదులు ఏముంది mod r అంటే 0 లెస్ దాన్ mod r లెస్ దాన్ 1 x బదులు mod r ఉంది. అప్పుడు దీని ప్రకారం ఏం జరగాలి లిమిట్ mod r హోల్ పవర్ n వాల్యూ ఎంత 0. ఓకేనా? 0కి 1కి మధ్యలో mod r ఉంది కాబట్టి దాని పవర్ ఏం చేస్తే ఎంత 0. మరి లిమిటెడ్ టైమ్స్ టు ఇన్ఫినిటీ mod r పవర్ n రాసుకున్నా లిమిటెడ్ టైమ్స్ టు ఇన్ఫినిటీ mod r పవర్ n plus 1 తీసుకున్నా 0 మొత్తం వాల్యూ. కాబట్టి ఈ పై వాల్యూ దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి. సో mod r పవర్ n plus 1 కన్వర్జెస్ టు 0. ఇది కన్వర్జెంట్ అయితే బై 1 minus r మొత్తం కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి ఈ మొత్తం రిలేషన్లో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ అంటే కాన్స్టెంట్ సీక్వెన్స్ అది 0 కన్వర్జెంట్ అవుతుంది. దాని లిమిట్ 0 వస్తుంది. లాస్ట్ సీక్వెన్స్ mod r power n plus 1 by 1 minus r అది కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి కన్వర్జెంట్ అవుతుంది. అప్పుడు మన శాండ్విచ్ థియరం ప్రకారంగా మిడిల్ అంటే ఏది mod Sn minus 1 by 1 minus r అది కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది 0కి. mod Sn minus 1 by 1 minus r converges to 0 అంటే Sn minus 1 by 1 minus r converges to 0. అప్పుడు Sn converges to ఈ minus 1 by 1 minus r అవతల తీసుకెళ్ళిపోండి ప్లస్ 1 by 1 minus r అంటే Sn ఏంటి అంటే Sn tends to 1 by 1 minus r అంటే లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ ఎంత 1 by 1 minus r అనే కదా. Sn converges to 1 by 1 minus r అంటే Sn అంటే un కి ఎంత పార్షియల్ సమ్ సిగ్మా un కి ఎంత పార్షియల్ సమ్ లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn అన్న ఇదే దేనికి ఈక్వల్ అండి సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అన్న ఒకటే. నాటి చెప్పుకున్నాం అదే లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn అన్న సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అన్న ఒకటే. సో దేర్ఫోర్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un ఎంత వచ్చింది 1 by 1 minus r అంటే సిగ్మా un ఇచ్చిన సిరీస్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది 1 by 1 minus r కి కన్వర్జెంట్ అవుతుంది. అంటే సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి ఇక్కడ r పవర్ n ఈజ్ కన్వర్జెస్ టు 1 by 1 minus r అదే ప్రూవ్ చేయమంది. దెన్ ద సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n కన్వర్జెస్ టు 1 by 1 minus r. ఓకేనా? సరే చూడండి ఒకసారి mod r లెస్ దాన్ 1 అన్నారు. సో ఇచ్చిన సిరీస్ అంటే సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n అండి. అంటే un ఈక్వల్ ఇక్కడ అంత r పవర్ n దీని నుంచి ఎంత పార్షియల్ సమ్ Sn తీసుకున్నారు ఎంత u0 ప్లస్ u1 ప్లస్ 1 ప్లస్ un అంటే Sn ఈక్వల్ ఎంత 1 ప్లస్ r స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ r పవర్ n
ఈ ఎస్ఎన్ మొత్తాన్ని ఆర్కి మల్టిప్లై చేశారు. అప్పుడు ఆర్ అంటే చేశారంటే ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ పవర్ n ప్లస్ 1. ఇప్పుడు ఎస్ఎన్ నుంచి ఆర్ అంటే ఎస్ఎన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది 1 మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1 మిగిలింది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఓకేనా. ఇక్కడ కూడా ఎస్ఎన్ మైనస్ ఆర్ అంటే ఎస్ఎన్లో ఎస్ఎన్ కామన్ తీస్తే 1 మైనస్ ఆర్, తర్వాత ఈ 1 మైనస్ ఆర్ని అవుట్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు 1 మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. దీన్ని స్ప్లిట్ చేసుకున్నారు అంటే 1 బై 1 మైనస్ ఆర్ మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. నెక్స్ట్ ఈ ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్ ఎంతకు తీసుకొచ్చేయండి. అప్పుడు ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. రెండోలో మాడ్యులస్ తీసుకోండి. మాడ్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఆర్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. ఎందుకు లెస్ దాన్ తీసుకున్నారంటే ఇదేమో మైనస్ వాల్యూ, మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. కాబట్టి మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. ఓకే, మాడ్యులస్ కన్నా కూడా 0 చిన్నది కాబట్టి ఇది 0 లెస్ దాన్ ఈక్వల్ టు అదే ఇక్కడ రాసాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0నే, లాస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0నే. ఎందుకు లాస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0 వచ్చింది? ఇక్కడ మాడ్ ఆర్ ఏమన్నారు లెస్ దాన్ 1 అన్నారు. అంటే మాడ్ ఆర్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంది. అప్పుడు లిమిట్ మాడ్ ఆర్ పవర్ n వాల్యూ ఎంత 0. మాడ్ ఆర్ పవర్ n వేసుకున్నా మాడ్ ఆర్ పవర్ n ప్లస్ 1 తీసుకున్నా కూడా 0నే. అప్పుడు మాడ్ ఆర్ పవర్ n ప్లస్ 1 0 కాబట్టి మాడ్ ఆర్ పవర్ n ప్లస్ 1 0 కాబట్టి మొత్తం క్వాంటిటీ లిమిట్ ఎంత 0నే. అంటే మాడ్ ఆర్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్ టెన్స్ టు 0 కన్వర్జెంట్ అవుతుంది. అంటే లిమిట్ వాల్యూ ఎంత 0. సో 0 లిమిట్ 0నే, లాస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0నే. సో ఇక్కడ మాడ్ ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ అనేది ఈ 0కి దానికి మధ్యలో ఉంది. ఫస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0నే, లాస్ట్ సీక్వెన్స్ లిమిట్ 0నే. కాబట్టి బై శాండ్విచ్ థియరం ప్రకారంగా ఈ మిడిల్ సీక్వెన్స్ కూడా లిమిట్ ఎంత 0. అంటే ఏంటి, ఈ మిడిల్ సీక్వెన్స్ ఎస్ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ కన్వర్ట్ చేస్తూ 0. అప్పుడు ఎస్ఎన్ కన్వర్ట్ చేస్తూ ఈ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ అవుట్ తీసుకెళ్ళిపోండి ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్. అంటే ఏంటి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ ఎంత 1 బై 1 మైనస్ ఆర్. ఎస్ఎన్ కన్వర్ట్ చేస్తూ 1 బై 1 మైనస్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ 1 బై 1 మైనస్ ఆర్. ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ దేనికి ఈక్వల్, సిగ్మా యూనికి ఈక్వల్. అంటే సిగ్మా ఆర్ పవర్ n కి ఈక్వల్. సిగ్మా ఆర్ పవర్ n వచ్చింది 1 బై 1 మైనస్ ఆర్ వచ్చింది. అంటే ఏంటి 1 బై 1 మైనస్ ఆర్ పాయింట్ వాల్యూ. కాబట్టి ఈ సిగ్మా ఆర్ పవర్ అనేది దేనికి కన్వర్జెంట్ అవుతుంది 1 బై 1 మైనస్ ఆర్కి. అదే ప్రూవ్ చేసాం. సిగ్మా ఆర్ పవర్ n కన్వర్ట్ చేస్తూ 1 బై 1 మైనస్ ఆర్. అది కూడా ఎప్పుడు ఇఫ్ మాడ్ ఆర్ లెస్ దాన్ 1 అయితే. సో కేస్ 1 మాడ్ ఆర్ లెస్ దాన్ 1 అయితే సిగ్మా ఆర్ పవర్ n కన్వర్ట్ చేస్తూ 1 బై 1 మైనస్ ఆర్. ఇంతవరకు ఫస్ట్ పార్ట్. ఇక రెండవది ఉందండి, మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అయితే ద సిరీస్ సిగ్మా ఆర్ పవర్ n డైవర్జెంట్ చెప్పడం. ఇది చాలా సింపుల్. ఏంటి, సపోజ్ మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1. మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే ఆర్ లెస్ దాన్ ఈక్వల్ -1 కావచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1. దీన్ని స్ప్లిట్ చేస్తే ఇవ్వండి, మీరు గుర్తుపెట్టుకోండి. మాడ్ ఆర్ లెస్ దాన్ 1 అంటేనేమో -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అని. మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే ఆర్ లెస్ దాన్ ఈక్వల్ -1, ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1. అంటే ఇది 0, ఇది -1, ఇది +1. ఆర్ వాల్యూ -1 కానీ అంతకుముందు ఎట్లా వెళ్ళచ్చు, లేదా 1 కానీ ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఆర్ వాల్యూస్ ఇట్లా రావచ్చు, లేదా 1కి ఆ తర్వాత వెళ్తాయి. అంతే తప్ప వీటిలో ఏవి కూడా 0 దగ్గరికి రాదు. అంటే ఏంటి, ఆర్ వాల్యూ -1కి వేసుకున్నా, ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 తీసుకున్నా అంటే ఆర్ వాల్యూ ఏంటి -1 నుంచి వెనక్కి వెళ్తాయి, లేదా 1 నుంచి అవతలకి వెళ్తాయి. ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అంటే వీటి ఆర్ లెస్ దాన్ -1 తీసుకున్నా, 1 తర్వాత తీసుకున్నా ఈ సిరీస్ సిగ్మా ఆర్ పవర్ n ఎప్పుడు కూడా 0 కన్వర్జెంట్ రాదు. అయితే ఎట్లా వెళ్తుంది, లేదా తక్కువ వెళ్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ నోట్ పాయింట్ యూజ్ చేశారు. సిగ్మా ఆర్ పవర్ n అంటే ఇదేంటి సిగ్మా యూఎన్. ఇక్కడ యూఎన్ అంటే ఏంటి, ఆర్ పవర్ n. యూఎన్ వాల్యూ ఎంత, ఆర్ పవర్ n. ఆర్ వాల్యూ -1 కానీ అంతకు తక్కువ తీసుకున్నా లిమిట్ వాల్యూ 0 రాదు. ఆర్ వాల్యూ 1 కన్నా అంతకన్నా ఎక్కువ తీసుకున్నా లిమిట్ వాల్యూ 0 కాదు. అంటే లిమిట్ యూఎన్ ఏ కేసులో అయినా సరే నాట్ ఈక్వల్ టు 0ని. లిమిట్ యూఎన్ ఏ కేసులో అయినా సరే నాట్ ఈక్వల్ టు 0ని. నాట్ ఈక్వల్ టు 0 అయితే లాస్ట్ వేలో స్టార్టింగ్లో నోట్ పాయింట్ చెప్తున్నాం కదా, దాని ప్రకారంగా ఏమవుతుంది, డైవర్జెంట్. కాబట్టి సిగ్మా ఆర్ పవర్ n అనేది డైవర్జెంట్. ఓకే, ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. కౌంటర్ ప్రూఫ్ గివెన్ సిరీస్ ఈజ్ sigma n equal to 1 to infinity r power n. First of all, r belongs to r అంటే ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు. ఇప్పుడు కేసు 1 ఏంటిది, సపోజ్ మాడ్ ఆర్ లెస్ దాన్ 1 లేదా
-1 less than or less than 1. Okay. Let Sn equal to u0 plus u1 plus u2 plus u1 plus un. అంటే ఇది 1 plus r square plus 1 r power n. ఇదే కదా Sn. మొత్తాన్ని ఏం చేశారు? r తో మల్టిప్లై చేశారు. సో therefore r into Sn equal to r plus r square plus r cube plus 1 plus r power n plus 1. Now దానిని సపరేట్ చేయండి. Sn minus r into Sn equal to Sn ఏమో 1 plus r square plus 1 plus r power n. ఇంతవరకు Sn minus r into Sn అంటే r plus r square plus 1 plus r power n plus 1. సో దట్ ఈక్వల్ టు ఈ 1 అలాగే ఉంటుంది. r నుంచి r పవర్ దాకా క్యాన్సిల్ అయిపోయి మిగిలినంత 1 minus r power n plus 1. ఇక్కడ కూడా Sn minus r into Sn కదా, Sn కామన్ తీసుకుంటే 1 minus r. సో దట్ ఇంప్లైస్ Sn equal to 1 minus r power n plus 1 by 1 minus r. స్ప్లిట్ చేసుకుంటే 1 by 1 minus r minus r power n by r power n plus 1 by 1 minus r. ఇదంతా ఏంటిది? Sn. ఈ 1 by 1 minus r తీసుకొచ్చేయండి. సో దట్ ఇంప్లైస్ Sn minus 1 by 1 minus r equal to minus r power n plus 1 by 1 minus r. రెండోది మాడ్యులస్ తీసుకోండి. అంటే mod Sn minus 1 by 1 minus r less than or equal to mod r power n plus 1 by 1 minus r. So okay na, that is 0 less than or equal to mod Sn minus 1 by 1 minus r less than or equal to mod r power n plus 1 by 1 minus r. Okay na, since we have 0 ki limit tends to infinity 0 equal to 0, తర్వాత దానికి limit tends to infinity mod r power n plus 1 by 1 minus r కూడా 0. ఎందుకు? since mod r less than 1 అంటే 0 less than mod r less than 1 లిమిట్ mod r పవర్ n వాల్యూ అంటే 0. కాబట్టి దీని లిమిట్ 0 దాని లిమిట్ 0 కాబట్టి బై శాండ్విచ్ థియరం. Therefore by sandwich theorem we have విడదాని లిమిట్ కూడా ఎంత? 0 ని. లిమిట్ Sn minus 1 by 1 minus r ఈ వాల్యూ కూడా ఎంత? 0. అంటే అప్పుడు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn వాల్యూ ఎంత? 1 by 1 minus r. లిమిట్ ప్లేస్ లిమిట్ 1 by 1 minus r 1 minus 1 by 1 minus r ఆల్ ప్లేస్ లో ప్లస్ ది. ఇదే వాల్యూ దేనికి ఈక్వల్? సిగ్మా n equal to 0 to infinity un కి ఈక్వల్. సో సిగ్మా n equal to 0 to infinity un 1 by 1 minus r వచ్చింది కాబట్టి therefore సిగ్మా n equal to 0 to infinity ఇక్కడ un అంటే ఏంటి? r power n. అండ్ ఇచ్చిన సిరీస్ ఈజ్ కన్వర్జెస్ టు దేనికి? 1 by 1 minus r. దేనికి కన్వర్జెంట్ అవుతుంది? 1 by 1 minus r కన్వర్జెంట్ అవుతుంది. ఇది కేస్ 1. ఓకే, దీని తర్వాత కేస్ 2 వస్తుంది. ఏంటి? సపోజ్ mod r greater than or equal to 1, that is r less than or equal to minus 1 or r greater than or equal to 1. ఓకేనా? r less than or minus 1 r greater than or equal to 1 అయినా సరే, if r less than or equal to minus 1 or r greater than or equal to 1, then r power n does not approach 0. As n tends to infinity. అంటే ఏంటి? r power n ఎప్పుడు కూడా 0 కన్వర్జెంట్ అవ్వదు. కాబట్టి therefore sigma n equal to 0 to infinity r power n is divergent. Hence the proof. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇచ్చిన సిరీస్ అంటే సిగ్మా r పవర్ n కదా, దీన్ని ఏమనుకుంటాం? సిగ్మా un అనుకుంటాం.
ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? ఆర్ పవర్ ఎన్. మనం నోట్ పాయింట్ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో స్టార్టింగ్లో. ఆ నోట్ పాయింట్ డైరెక్ట్ కన్వర్జెంట్ అవుతుందో కదా చెప్పాలంటే లిమిట్ n 0 వస్తే కన్వర్జెంట్ అని, లిమిట్ n నాట్ ఈక్వల్ 0 డైవర్జెంట్ అని. కాబట్టి ఇక్కడ మీరు లిమిట్ యూఎన్ తీసుకున్నారు అనుకోండి, లిమిట్ ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? ఆర్ పవర్ ఎన్. కానీ ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటి? లెస్ దాన్ ఈక్వల్ 1 కానీ గ్రేటర్ దెన్ 1 కావచ్చు. అంతకుముందు చెప్పుకున్నాం ఇందాక మనం. ఇది 0, ఇక్కడ -1, ఇక్కడ +1. ఆర్ వాల్యూ -1 చెడుపక్క వెళ్తుంది, లేదా ఆర్ వాల్యూ 1 పవర్ పక్క వెళ్తుంది. అంటే -1 కానీ అంత తక్కువ వచ్చిన ఆర్ పవర్ ఎన్ అనేది వెనక్కి వెళ్తుంది. ఇది ఆర్ -1 అనుకోండి, ఆర్ స్క్వేర్, ఆర్ క్యూబ్, ఆర్ పవర్ 4 ఇలా వెళ్తుంది తప్ప 0 వైపు రాదు. ఎందుకంటే ఆర్ వాల్యూ -1 అంతకంటే తక్కువ అనుకుంటున్నాం. అదే ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అనుకోండి, అప్పుడు ఆర్ స్క్వేర్, ఆర్ క్యూబ్ బడపక్క వెళ్తుంది తప్ప వెనక్కి 0 వైపు రాదు. అంటే ఆర్ వాల్యూ -1 తీసుకున్నా, ఆర్ వాల్యూ -1 కన్నా తక్కువ తీసుకున్నా, 1 కన్నా ఎక్కువ తీసుకున్నా 0 వైపు రావు. ఆర్ పవర్ ఎన్ చేసుకుంటూ వెళ్తే అంటే లిమిట్ యూఎన్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అని. దీనే ఇలా రాసిన ఇక్కడ ఆర్ పవర్ ఎన్ డస్ నాట్ అప్రోచ్ టు 0 యాజ్ ఇట్ టెన్స్ టు ఇన్ఫినిటీ. డస్ నాట్ అప్రోచ్ అంటే డస్ నాట్ కన్వర్ట్ 0 అని మీనింగ్. 0 వైపు రాదు అసలు.